కోటి దీపోత్సవం కార్యక్రమం మీకు ఎలా అనిపిస్తుంది? సాక్షాత్ కైలాసంలో ఉన్నట్టుందండి. ఫస్ట్ టైమా ఇంతకు ముందు వచ్చారా? ముందు వచ్చాను, ఎవరి ఇయర్ వస్తున్నాను. నిజంగా నరేంద్ర చౌదరి చాలా గొప్ప సేవ చేస్తున్నాడు. మంచి భాగ్యం మాకు చూడటము. ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలేశ్వరుడి వివాహం జరుగుతుంది. అది వీక్షించడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అందంగా ఇది భాగ్యంగా భావిస్తున్నాను. కార్తీక పౌర్ణమి, కార్తీక మాసం గురించి ఏదైనా విశిష్టత చెప్తారా మాకోసం? కార్తీక మాసం అంటే ఒక చిన్న పాట పాడమంటే పాడతాను. చిన్న పాట పాడతాను. నమ శివాయ నటేశ్వరాయ, నమ శివాయ నటేశ్వరాయ, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే. నమ శివాయ నటేశ్వరాయ, నమ శివాయ నటేశ్వరాయ. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రామచంద్రారెడ్డి, జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి రావడం జరిగింది. ఎలా అనిపిస్తుందండి కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం? మేము ఎన్నో సంవత్సరాల నుంచి చూడాలనుకున్నాం. ఈ రోజు ఆ భాగ్యం ఎన్టీవీ, భక్తి టీవీ వాళ్ళు కల్పించినారు. అదేవిధంగా సనాతన ధర్మం గురించి ఎన్టీవీ, భక్తి టీవీ చాలా బ్రహ్మాండంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇదే విధంగా దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి యోగులను కూడా తీసుకొస్తున్నారు, పీఠాధిపతులు తీసుకొస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా మీరు తీసుకురావాలని కోరుకుంటున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏదైనా ఒక విషయం చెప్తారా మాకోసం కార్తీక మాసం గురించి? కార్తీక పౌర్ణమి వాస్తవంగా ఉభయ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఈ యొక్క భక్తి టీవీ రావాల ఈ రకంగా ప్రచారం చేయడం వల్ల చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా మీరు వేరే టీవీ వాళ్ళని ఆహ్వానించి ప్రచారం చేయాల్సిందిగా భక్తులుగా మీ అందరికీ మనం చేసుకుంటాం.